హలో అందరికీ నమస్కారం. డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్, నారాయణగూడ మరియు మాదాపూర్. ఏప్రిల్ 22 నుంచి 28 వరకు ప్రపంచ అలర్జీ వారోత్సవాలని జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఏమిటి మరి దీని ప్రాముఖ్యత అంటే, ప్రపంచవ్యాప్తంగా అలర్జీల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలర్జీతో బాధపడే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది. మరి ఏంటి కారణం అంటే, ఆధునిక జీవన విధానాలు, పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యాలు, మారుతున్నటువంటి అంటే ఎన్నో రకాలైనటువంటి జీవన విధానాలతోని అలర్జీలు పెరిగిపోతూ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు స్కిన్ ఎలర్జీలు ఉంటాయి, తర్వాత కళ్ళ ఎలర్జీలు ఉంటాయి, తర్వాత ముక్కు ఎలర్జీ ఉంటుంది, దాని తర్వాత లంగ్ ఎలర్జీ ఉంటుంది, తర్వాత ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. సో ఎన్నో రకాలైనటువంటి ఎలర్జీలు ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి ఏదో ఒక ఎలర్జీ అనేది ఉంటుంది. అంటే దాదాపు 800 కోట్ల మంది కనుక ఉంటే, ఇందులో ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి ఏదో ఒక ఎలర్జీతో బాధపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో. సో దీనికి ఇందులో అతి ముఖ్యమైనది ఏంటంటే, చిన్నపిల్లల నుంచే అలర్జీ అనేది మొదలవుతుంది. దీన్ని అలర్జిక్ మార్చ్ అంటాం, లేదా అటోపిక్ మార్చ్ అంటాం. అంటే అలర్జీలన్నీ కూడా చిన్నపిల్లల్లోనే మొదలవుతాయి. 3వ నెల వయసు నుంచే మెల్లగా మొదలవుతాయి. ఫస్ట్ అలర్జిక్ రైనైటిస్ అంటాం. తర్వాత ఇది మీరు కనుక గమనించినట్లయితే తుమ్ములు రావటం, ముక్కు దిబ్బడేయటం, తర్వాత ముక్కుకు సంబంధించి నీళ్లు గారటం పెద్ద అవుతూ ఉంటే విపరీతంగా తుమ్ములు ఇట్లా అంటుంటారు, ఇలా అంటుంటారు, తుమ్ములు వస్తుంటాయి, నీళ్లు గారుతూ ఉంటాయి. సో 100 తుమ్ములు తుమ్ముతారు కొంతమంది. సో అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఈ అలర్జిక్ రైనైటిస్ మెల్లమెల్లగా సైనస్లకు వ్యాపిస్తుంది. ఇదే అలర్జీ మెల్లమెల్లగా ఇగ్నైట్స్, టాన్సిల్స్కు వ్యాపిస్తుంది. ఇదే అలర్జీ లారింజైటిస్ అంటాం, లారింజైటిస్ అంటాం, బ్రాంకైటిస్ అంటాం. కింది వరకు వచ్చి అలర్జిక్ బ్రాంకైటిస్ అంటే ఆస్తమా, అదర్వైజ్ నోన్ యాజ్ ఆస్తమా, అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. అది చిన్నపిల్లల్లోనే అలర్జీ మొదలై ఆస్తమాతో ఎండ్ అవుతుంది. తర్వాత ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటి, కొంతమందికి స్కిన్ ఎలర్జీ ముందు మొదలవచ్చు, తర్వాత ఎలర్జీ రైనైటిస్ రావచ్చు. కొంతమందిలో ఎలర్జీ కంజంక్టివైటిస్ ఉండొచ్చు, కొంతమందికి ఫుడ్ ఎలర్జీలు ఉండొచ్చు. అంటే ఒక ఎలర్జీ ఇంకొక ఎలర్జీ మెల్లమెల్లగా ఒకదాని తర్వాత గొలుసు కట్టుగా మెల్లమెల్లగా వస్తూ ఉంటాయి. అందుకే తొలి దశలో ఏ ఎలర్జీ అయితే ఉందో, అది స్కిన్ ఎలర్జీ కానీ, కళ్ళల్లో ఎలర్జీ కానీ, ముక్కులో ఎలర్జీ కానీ, వీటిని కనుక మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసినట్లయితే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమాని చాలా వరకు నిరోధించవచ్చు, కొంచెం కంట్రోల్ చేయొచ్చు చాలా వరకు. ముక్కులో ఉన్నటువంటి అలర్జీకి మనం తొలి దశలోనే వైద్యం చేస్తే ఎడినైడ్స్ ఉబ్బకుండా చూడొచ్చు, టాన్సిల్స్ ఉబ్బకుండా చూడొచ్చు, సైనసైటిస్ కూడా రాకుండా చూడొచ్చు. అది మొదటి దశలోనే కనుక తెలిసినట్లయితే. కాబట్టి ఈ ఎలర్జీలన్నీ కూడా మనం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. సో ఈ ఎలర్జీల గురించి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అనేది మాట్లాడుకుందాం. ఈరోజు జనరల్గా అన్ని ఎలర్జీల గురించి మనం చెప్పుకుందాం. అంటే ముక్కులో ఎలర్జీ, కళ్ళలో ఎలర్జీ, స్కిన్లో ఎలర్జీ, ఊపిరితిత్తుల ఎలర్జీ లేదా ఆస్తమా లేదా ఫుడ్ ఎలర్జీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మొత్తం, ఈసోఫేగస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అందులో మనం పడకపోయినట్లయితే ఏదన్నా తిన్నది వాంతులు అవ్వచ్చు, విరోచనాలు అవ్వచ్చు. సో ఈ అలర్జీలు చాలా సివియర్ అంటే తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. ఒక్కోసారి ఎనఫిలాక్టిక్ షాక్ అంటాం. కొంతమందికి ఫుడ్ ఎలర్జీ, ఏదన్నా తింటే పడకపోతే అసలు వెంటనే షాక్లోకి వెళ్ళిపోతారు. ఒక ఇంజెక్షన్ ఎలర్జీ కూడా ఉంటుంది. సో అవి కూడా ఎనఫిలాక్టిక్ షాక్లోకి వెళ్తారు. ముఖ్యంగా ఫుడ్ ఎలర్జీలు అనేవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ అన్ని ఎలర్జీల గురించి కూలంకషంగా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు ఏప్రిల్ 22 సందర్భంగా మనం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.